ఈరోజు మనం యూపీఎస్సీకి సంబంధించినటువంటి మైత్స్ ఏవైతే మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నామో ఆ సిరీస్లో ఈరోజు ఎటువంటి క్వాలిఫికేషన్ జనరల్గా యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే మనం గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయితే బాగుంటుంది అన్న దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే ప్రొఫెషనల్ కోర్స్ అయినటువంటి ఇంజనీరింగ్ డిగ్రీయో లేకపోతే లా డిగ్రీయో అయితే బాగుంటుంది, లేకపోతే మెడికల్ అయితే బాగుంటుంది, ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది, లేకపోతే బీఎస్సీ కానీ బీకామ్ కానీ ఇటువంటి బేసిక్ డిగ్రీస్ పెద్దగా ఎక్కువగా సక్సెస్ రేట్ ఉండదు అని రకరకాలుగా స్టూడెంట్స్ చాలామంది మైత్స్ ఉంటారు. ఎంపీసీ చదవాలి, లేకపోతేనేమో బైపీసీ చదవాలితే మంచిది కాదేమో, లేకపోతే హెచ్ఈసీ మంచిదేమో, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం అంటే ఈ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎలిజిబిలిటీ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ కాబట్టి డిఫరెంట్ రివర్స్ వచ్చి మనకు సముద్రంలో ఏ విధంగా అయితే కలుస్తాయో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఏవైతే మన గ్రాడ్యుయేషన్లో ఉన్నాయో లా డిగ్రీ కానీ మెడికల్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని సైన్స్ గ్రాడ్యుయేషన్ హ్యుమానిటీస్ ఇవన్నీ కూడా వచ్చి అందరూ కలిపి ఒకే ఎగ్జామ్ని వాళ్ళు అటాక్ చేస్తారు. అంటే ఒకే ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది, రాయడం జరుగుతుంది. రాసిన తర్వాత మనం ఒక్కసారి కలిసిపోయి ఒకే ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమవుతుందంటేనంటే ఈ బేసిక్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ ఏదైతే ఉందో ఈ డిగ్రీతో మనకు పని లేదు అసలు. అంటే ఆ స్టూడెంట్ బీఏ చదివాడా, లేకపోతేనేమో ఎంటెక్ ఐఐటీలో చదివాడా, లేకపోతే ఎయిమ్స్లో మెడికల్ చదివాడా అన్నది ఏదైతే ఉందో అది ఎక్కడా కూడా కన్సిడరేషన్లోకి రాదు. అది సో ఇక్కడ ఏంటంటే ఎటువంటి డిగ్రీ చదివినా కూడా మనకు సరిపోతుంది. నిజంగా ఒకే డిగ్రీ మనకు మంచిది, ఈ డిగ్రీ చదివితేనే ఎక్కువ యూపీఎస్సీ పాస్ అవుతారని మనం అనుకుంటే అందరూ ఆ డిగ్రీ జాయిన్ అవుతారు. అట్లాగే ఎక్కడా కూడా మనకి లేదు, అలా ప్రూవ్ అయినటువంటి సందర్భం కూడా ఎక్కడా మనకి లేదు. సో అందు గురించి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఏది చదివారన్నది అది మెటీరియల్. ఎందుకంటే ఒక్కసారి యూపీఎస్సీ మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని ప్రిలిమ్స్ ద్వారా మెయిన్స్ ద్వారా టెస్ట్ చేసేస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత మీ బేసిక్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ ఏదైతే ఉందో ఆ డిగ్రీతో మనకు పని లేదు. స్ట్రైట్గా ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అందరూ సమానమే వాళ్ళకి. నువ్వు ఐఐటీలో చదివావా ఏమీ పట్టించుకోరు అక్కడ. సో అందు గురించి ఏంటంటే మీకు అటువంటి మైండ్స్ ఏదైనా ఉన్నట్లయితే ముందు మైండ్లో తీసేయండి. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయినా కూడా మనం చక్కగా దీనికి చదవచ్చు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మనం చూసినట్లయితే ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఇంజనీరింగ్ కానీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ లా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువగా ఉంది, లేకపోతే బీఏ కానీ బీకామ్ కానీ లేదా బీఎస్సీ డిగ్రీ నుంచి వచ్చినప్పుడు సక్సెస్ రేట్ తక్కువ ఉందని చెప్పి మనం చాలామంది చెప్పుకుంటాం. జనరల్గా సక్సెస్ రేట్ 8% ఉంటుంది మెయిన్స్కి వచ్చిన తర్వాత. మేబీ కొన్ని స్ట్రీమ్స్ వచ్చి కొన్ని బేసిక్ డిగ్రీతో వచ్చిన వాళ్ళకి 15%, 14% ఉంటే కొంతమందికి 7%, 5% ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్ కోర్స్కి వచ్చారో, అంటే అది ఇంజనీరింగ్ కానివ్వండి లా కానివ్వండి, వాళ్ళకి జనరల్గా ఏమవుతుందంటే ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ బాడీకి అలవాటు అయిపోయి ఉంటుంది. వాళ్ళ పేషెన్సీ లెవెల్ కానీ లేకపోతే చదివే విధానం కానీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల సీరియస్గా రాసే స్టూడెంట్స్ తక్కువ ఉంటారు దీనికి. సో ఎందుకంటే ఒక ఎయిమ్స్లో డాక్టర్కి ఆల్రెడీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, అయినప్పటికీ కూడా జాబ్ మానేసి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాడంటే ఆల్రెడీ ఒక రకంగా అతను ప్రూవ్ అయ్యింది, అతను హార్డ్ వర్కింగ్ నేచర్. సో ఈ హార్డ్ వర్కింగ్ నేచర్ బాడీలో అలవాటు అవుతుంది కాబట్టి చదవడం ఈజీ అవుతుంది. కాబట్టి సీరియస్గా చదివి స్టూడెంట్స్ తక్కువ మంది రాస్తారు. కాబట్టి ఆ పర్టికులర్ స్ట్రీమ్స్లో మనకు సక్సెస్ రేట్ ఎక్కువ కనపడవచ్చు తప్ప అంతే తప్ప బీఏ నుంచి వస్తే బీకామ్ నుంచి వస్తే బీఎస్సీ నుంచి వస్తే సక్సెస్ అవ్వరని ఉండదు. ఎందుకంటే బీకామ్ నుంచి వచ్చినా బీఎస్సీ నుంచి వచ్చినా ఎంతమంది వచ్చారు అన్నదానికంటే కూడా ఎంతమంది సీరియస్గా రాస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ తప్ప సరే బీఏ చదివారు కదా అంటే బీఏ చదివినటువంటి స్టూడెంట్కి ఇంతకుముందు ఫాస్ట్గా హార్డ్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, అటువంటి నేచర్ లేకపోవచ్చు, పేషెన్సీ లేకపోవచ్చు, ఇటువంటి క్వాలిటీ సరిగ్గా లేకపోతే సీరియస్నెస్ అనేది ఉండదు. కాబట్టి సక్సెస్ రేస్ ఉంటుంది తప్ప అదే బీఏ డిగ్రీ బీకామ్ డిగ్రీ బీఎస్సీ డిగ్రీ చదివి నిజంగా అతనికి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండి అతనికి చదివే ఒక మనస్తత్వం ఎప్పుడైతే మనకు ఉందో ఆటోమేటిక్గా ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా ఈజీ కంపేర్ టు అదర్స్. అంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉండదు. మేబీ వాళ్ళు ఎందుకంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతాడు, మంచి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, 10 లక్షలు 15 లక్షల ప్యాకేజ్ వదిలేసి వచ్చేస్తారు సివిల్ సర్వీస్ రాద్దామని. వదిలేసి వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాడు ఆల్రెడీ మంచి లైఫ్ను వదులుకొని వచ్చాడు కాబట్టి వాడు ఆల్రెడీ హార్డ్ వర్కింగ్ తెలుసు కాబట్టి సో ఒక రకమైనటువంటి యాంబిషన్తో సివిల్ సర్వీస్ వైపు వచ్చినప్పుడు ఫస్ట్ రోజు నుంచి డెడికేట్గా చదువుతాడు, ఫస్ట్ రోజు నుంచి ఫోకస్ పెడతాడు, ఫస్ట్ రోజు నుంచి కూడా వాడు ఒక రకమైనటువంటి కన్సిస్టెన్సీతో ఎగ్జామ్ చదువుతాడు. కాబట్టి అతనికి 2 ఇయర్స్లో వచ్చేస్తుంది. అంతే తప్ప అతను బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ అయ్యింది, అతను బ్యాక్గ్రౌండ్ ఐఐటీ అయ్యింది అన్న ఉద్దేశంతో వాడు సక్సెస్ అవ్వడం. అతనికి ఆల్రెడీ కొన్ని క్వాలిటీస్ ఇన్బిల్ట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి అవి వస్తాయి. అదే ఒక నార్మల్గా చదివినటువంటి కాలేజీలో ఒక రూరల్లో కానీ ఒక విలేజ్లో కానీ ఒక నార్మల్గా చదివినటువంటి స్టూడెంట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇటువంటి క్వాలిటీస్ని బిల్డప్ చేసుకోవడానికి ఒక 6 months to 1 year ఎక్స్ట్రా పట్టచ్చు. అంతే తప్ప సరే ఇది చదివితేనే వస్తుంది ఇది చదివితేనే రాకూడదు అటువంటిది ఎక్కడా కూడా మనకి లేదు. అట్లాగే కొంతమంది ఎట్లా అడుగుతారంటే సార్ ఇది మనకు అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తే బాగుంటుందా లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. యూపీఎస్సీ ఎగ్జామ్కి ఒక్కసారి ఇంటర్వ్యూ ప్యానల్లోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాము అసలు అతను చదివిన డిగ్రీ ఏంటి, పీజీ చదివాడా, యూజీ చదివాడా, బీఏ చదివాడా, లేకపోతే ఎక్కడ చదివాడా, ఐఐటీలో చదివాడా, ఎయిమ్స్లో చదివాడా, లేకపోతే నల్సార్లో చదివాడా, ఇవన్నీ ఎవరో పట్టించుకోరు. ఓన్లీ జస్ట్ ఒక్కసారి ఇంటర్వ్యూ ప్యానల్ లోపలికి వచ్చిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇట్స్ అ ప్రూవ్డ్ క్యాండిడేట్, ప్రూవ్ అయిపోయింది, ఆల్రెడీ క్యాండిడేచర్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది.
సో లోపలికి వచ్చిన తర్వాత ఆ పర్సనాలిటీని టెస్ట్ చేస్తారు. ఆ పర్సనాలిటీని టెస్ట్ చేసే ప్రయత్నంలో అతను బేసిక్ డిగ్రీ ఏదైనా చదువున్నట్లయితే అతను ప్రాజెక్ట్ కానీ లేదా కంప్యూటర్ సైన్స్ చదివాడు, కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటే అవి అడుగుతారు. లేదా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు రీసెంట్గా డెవలప్మెంట్స్ ఇన్ అండ్ అరౌండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా అవి అడిగే అవకాశం ఉంటుంది. అదే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ వచ్చినట్లయితే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది. అంటే బేసిక్ డిగ్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు అయితే అడుగుతారు తప్ప, అంతే తప్ప వాడు ఎక్కడ చదివాడు అనేది ఇంపార్టెంట్ కాదు. అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరమా, ఏమైనా ఉపయోగపడుతుందా, మంచిదని చాలామంది అడుగుతూ ఉంటారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి అవసరం లేదు. సో డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. ఒకవేళ మీకు గ్యాప్ ఉంది అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయండి చక్కగా. చెప్పినప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదైనా ఇంటర్వ్యూలు అడిగితే చక్కగా మీరు చెప్పడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ దట్ ఈచ్ ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. అట్లాగే అసలు ఏ డిగ్రీకి ఎలా అవకాశాలు ఉంటాయి ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్గా బీఏ డిగ్రీ ఎవరైతే జాయిన్ అవుతారో ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఫోకస్డ్గా సివిల్ సర్వీస్ యూపీఎస్సీ ఎగ్జామ్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయాలండి. ఎందుకంటే మిగతా అదర్ ఆపర్చునిటీస్ కొంచెం తక్కువగా ఉంటాయి. అదే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే కొంచెం ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ అయితే బయట జాబ్ మార్కెట్ కొంచెం ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే మెడికల్కి అయితే కొంచెం బెటర్గా ఉంటాయి. అలాగే లా డిగ్రీ కూడా బెటర్గా ఉంటాయి. అలాగే చార్టెడ్ అకౌంట్ కానీ. సో బయట ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్న దాన్ని బట్టి క్లియర్గా మీకు ఐడియా ఉండాలి. అంటే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, మనం ఏ డిగ్రీ జాయిన్ అయితే బాగుంటుంది, మనం సేఫ్గా గేమ్ ప్లాన్ చేయాలా, లేదు మనం ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ కూడా ఒక డిగ్రీ మన చేతిలో ఉంటుంది, సేఫ్ సైడ్ సివిల్ సర్వీస్ రాద్దాం. ఇటువంటి సేఫ్గా కొంతమంది ఆలోచన చేసి ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్తారు. కొంతమంది నాకు ఏమి వద్దు, నాకు సివిల్ సర్వీసే కావాలి, జీవితంలో ఏమి వద్దు అనుకున్నాడు స్ట్రైట్ అవే బీఏ చదివినా, బీకామ్ చదివినా, బీఎస్సీ చదివినా సరిపోతుంది. 1 year సేవ్ అవుతుంది, ఇంకా 1 year సరిపోతుంది. కాబట్టి సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మరి గ్రాడ్యుయేషన్ ఏదైతే మీరు చదువుతారో చదివినప్పుడు ఎటువంటి డిగ్రీ తీసుకోవాలన్న దాని మీద నేను ఇంకొక సూచన ఇస్తానండి. ఎవరైతే సివిల్ సర్వీస్ మాత్రమే రాద్దాం అనుకుంటారో ఏ డిగ్రీ చదివినా పర్వాలేదు. కొంతమంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ కూడా ఒక యూపీఎస్సీలో అది కూడా ఒక సర్వీసే మనకి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటారో తప్పనిసరిగా వాళ్ళు సైన్స్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి. కాబట్టి ఒక బీఏ డిగ్రీ ఏదైతే ఉందో సరిపోదు. డెఫినెట్గా బీఎస్సీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ఉంటే బాగుంటుంది. అట్లీస్ట్ బీఎస్సీ జాయిన్ అవ్వండి. బీఎస్సీలో మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, జువాలజీ కానీ, బాటనీ కానీ ఏదో ఒక సైన్స్లో ఒక బీఎస్సీ డిగ్రీ తీసుకున్నట్లయితే చక్కగా మీరు సివిల్ సర్వీస్తో పాటు ఇంజనీరింగ్ సర్వీస్ కూడా రాయొచ్చు. అయినప్పటికీ కొంతమంది బీఏ స్టూడెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు, సార్ ఆల్రెడీ నేను బీఏ చదువుతున్నాను, మరి నేను ఐఎఫ్ఎస్ రాయడానికి పనికిరాను కదా, దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటని అడుగుతున్నారు చాలామంది. సో దానికి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే బీఏ ఆల్రెడీ చదువుతున్నారో స్టిల్ ఐఎఫ్ఎస్ కూడా రాద్దామని ఎప్పుడైతే మీకు అంబిషన్ ఉందో మీరు ఏం చేస్తారంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీఎస్సీ డిగ్రీ ఇండియాలో చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. చక్కగా బీఏతో పాటుగా 3 years బీఎస్సీ డిగ్రీ కూడా మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివినట్లయితే డిగ్రీ అయిపోయిన తర్వాత బీఏ అవుతుంది. ప్యారల్గా డిస్టెన్స్లో యూజీసీ నామ్స్ ప్రకారం బీఎస్సీ కూడా చేయొచ్చు. ఒక ఎనీ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీలో చేయొచ్చు. చేసిన తర్వాత చక్కగా మీరు బీఎస్సీ ఏదైనా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏదైనా రాసుకోవచ్చు. అట్లాగే కొంతమందికి ఇండియన్ సివిల్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీస్తో పాటు ఇంజనీరింగ్ సర్వీస్ కూడా రాస్తే బాగుండొచ్చేమో లేకపోతే అన్న ఐడియా ఎవరికైతే ఉంటుందో తప్పనిసరిగా వాడు ఇంజనీరింగ్ మాత్రమే జాయిన్ అవ్వాలి. అంటే ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థికి సివిల్ సర్వీసు, ఫారెస్ట్ సర్వీసు, ఇంజనీరింగ్ సర్వీస్ రాయొచ్చు. ఒక సైన్స్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే, బీఎస్సీ డిగ్రీ ఉన్నట్లయితే సివిల్ సర్వీసు, ఫారెస్ట్ సర్వీసు రాయొచ్చు. ఓన్లీ గ్రాడ్యుయేషన్ బీఏ హ్యుమానిటీస్లో డిగ్రీ ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఓన్లీ సివిల్ సర్వీస్ రాయడానికి మాత్రమే వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని అలాగే కొన్ని సర్వీసెస్ ఉంటాయి, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అంటారు. డెఫినెట్గా సైన్స్లో గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే మనకు బాగుంటుంది. అట్లాగే మీరు ఏ డిగ్రీ జాయిన్ అవ్వాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒకటి ఓన్లీ నాకు సివిల్ సర్వీసే సరిపోతుంది, ఇంకా నాకు లైఫ్లో ఏమీ వద్దు అని క్లియర్గా మీకు క్లారిటీ ఉన్నట్లయితే చక్కగా మీరు బీఏ జాయిన్ అవ్వండి, సరిపోతుంది. లేదు ఫారెస్ట్ సర్వీస్ కూడా రాద్దాం అనుకుంటే బీఎస్సీ జాయిన్ అవ్వండి. లేదు ఇంజనీరింగ్ సర్వీస్ కూడా రాస్తాను, నేను మంచి టెక్నోక్రాట్ అవుతాను, సేఫ్ సైడ్ నాకు ఒక డిగ్రీ ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అన్నా కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే ఇంజనీరింగ్తో పాటు సివిల్ సర్వీస్ని చదవడం అనేది ఏదైతే ఉందో ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్. ఆ రెండు మేనేజ్ చేయగల క్యాపబిలిటీ ఉంటే మాత్రమే మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను సివిల్ సర్వీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ అనేది పెద్దగా అవసరం లేదు. నాకు సేఫ్ సైడ్ ఉంటే బాగుంటుంది అనుకుంటే రెండు నేను మేనేజ్ చేయగలను అనుకున్నప్పుడు మాత్రం ఇంజనీరింగ్ డిగ్రీ జాయిన్ అవ్వండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు చేయండి తప్ప ఇది యూపీఎస్సీకి మంచి కాలేజీలో చదివి ఉండాలి, మంచి డిగ్రీ ఉండాలి అన్న అపోహ మాత్రం మీరు మైండ్లోంచి తీసేయండి. ఎందుకంటే బీఏ నుంచి సీరియస్గా చదివే స్టూడెంట్స్ 100 మంది ఉంటే ఇద్దరు సెలెక్ట్ అయితే ఐఐటి నుంచి బీటెక్ కంప్యూటర్ సైన్స్ 100 మంది రాసినప్పుడు ఇద్దరు సెలెక్ట్ అవుతారు. సో యూపీఎస్సీలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే అన్ని కాలేజీల నుంచి అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ పీపుల్ డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వచ్చి యూపీఎస్సీ సర్వీస్లోకి జాయిన్ అవుతారు తప్ప ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలి, లేకపోతే ఒకే డిగ్రీ నుంచి రావాలి, లేకపోతే ఒకే మంచి టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి రావాలని ఎక్కడా కూడా ఎగ్జామ్ ఉండదు. ఎందుకంటే దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ లెవెల్, ఐక్యూ లెవెల్ కాదండి. ఇట్ టెస్ట్ ఇన్ సమ్ అదర్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆల్సో. మేబీ వేరే వీడియోస్లో మనం మాట్లాడుకున్నప్పుడు అలా ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది, ఏ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారంటే చెప్పుకుందాం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక సివిల్ సర్వీస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ రావాలి అనుకున్నప్పుడు డిగ్రీతో కానీ కాలేజీతో కానీ పని లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అక్కర్లేదు, బేసిక్ డిగ్రీ సరిపోతుంది. ఒక్కసారి మీరు ఇంటర్వ్యూ ప్యానల్లోకి వచ్చిన తర్వాత, ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన తర్వాత మీ డిగ్రీకి కానీ మీకున్న ఎడిషనల్ అడ్వాంటేజ్ 1% కూడా ఉండదు. ఓన్లీ ఆ డిగ్రీకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇది మీరు బలంగా గుర్తుపెట్టుకోండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.